బండి మీద వచ్చుడు బరి తెగించి మెడలున్న బంగారాన్ని తెంపుకపోడు మస్త్ అలవాటైంది బట్టెవాజగాళ్లకు. అరే చూస్తుంటే పుట్టుక్కున తెంపుకోవి లటుక్కున మాయమవుతారు. అగో గట్లే చేయబడి ఒంగోలు బస్టాండ్ కాడ ఒకడు గింత తెగబడతారులా దొంగలు వాళ్ళ కాలు చేతులు ఇరిగిపోను. ఇగో గీ వీడేనట బస్సుల సందు లేకుండా మంది ఉండంగా కూడా మెడల మంగళసూత్రం తెంపుకొని పోయింది. వీనికి ఎంత ధైర్యం ఉంటే గంత మందిలో దొంగతనం చేస్తాడు చెప్పుర్రే. తెంపుకొని పోతుంటే అందుకొని మంచిగా అరుచుకొని వచ్చిన పోలీసులకు అప్పగిచ్చిర్రట. అగ చూడుర్రి ఎంత ఏడుపేడుస్తున్నదో అమ్మ. తెంపుకపోతుంటే గట్టిగా పట్టుకున్నందుకు ఒక పుస్తే అమ్మ చేతుల్నే ఊసిపోయిందట. మరి ఎంతమంది ఉన్నారో ఏమో గాని తెంపిన మంగళసూత్రం మాయం చేసిర్రట. వీని జేబులన్నీ తడిమి ఎంకులాడినా ఎక్కడ దొరకలేదట. తెంపింది ఎవడో ఎత్తుకపోయింది ఎవడో తెలియకుండా చేసిరట దొంగతనం. హాస్పిటల్ చూపించుకొని బస్సు ఎక్కుతున్నాం సార్, బస్సు ఎక్కుతున్నాం. ఎక్కినప్పుడు లాగేసుకుని సరే ఎక్కినాక నా దండ చూసుకున్నాడు. నా దండ చూసలేదు కిందికి వచ్చి పట్టుకున్నాడు. ఆ తాళు పట్టు జారి కింద పడి ఒక అబ్బాయి తాళు పట్టించాడు దండి. ఇన్నరా కాల్ జారి కింద పడ్డాడు కాబట్టి వీడు దొరికిండు గాని లేకపోతే అవతల పడేటోడే. పాపం పానం మంచిగా లేక దవాఖానకు వచ్చిన వాళ్ళ దగ్గర ఇట్లా దొంగతనం చేయనికే మీకు ఎట్లా చేతులు వచ్చినాయిరా దొంగ పడవేగలరా. ఆయన దొంగోనికి మంచి చెడు ఉంటది. పాపం ఎంత కష్టపడి చేయించుకున్నదో ఏమో ఈ తల్లి ఏడు పాపుతనే లేదు. ఊకో అమ్మ ఊకో, పోలీసు వాళ్ళకు దొరికిండు కదా వాడిని తోడుకలు తీసైనా నీ పుస్తలు తడి తీసుకొచ్చి ఇస్తారు. చూస్తున్నారా పబ్లిక్, దొంగలు మన పక్కకే ఉంటారు. కండ్లు మూసి తెరిచే లోపట అన్ని మాయం చేస్తారు. జరా పైలంగుండుండ్రి.